హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొంచెం వర్క్ బిజీ వల్ల మా వీడియోస్ ఈ మధ్య రాలేకపోయాయి. ఈరోజు మనం గోంగూర రొయ్యల కర్రీ చేసుకుందాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు, ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి గోంగూర. దీన్ని బాగా గిల్లుకొని 5-6 టైమ్స్ వాటర్లో బాగా కడుక్కొని నీళ్ళంతా ఒడిచిపోయేదాకా ఒక పాత్రలో వేసి పెట్టుకోవాలి. ఇవి 1 kg రొయ్యలు. క్లీన్ చేసిన తర్వాత మనకి 700 grams అట్లా వస్తాయి. సన్నగా స్లైస్ చేసిన ఆనియన్స్, స్లైస్ చేసుకున్న టొమాటోస్, ధనియాల పొడి, కారం పొడి, కల్లుప్పు, పసుపు పొడి, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, గరం మసాలా పొడి. మనం మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి గోంగూర వేసేద్దాం. ఇది ఉడికిన తర్వాత చాలా కొంచెం అయిపోతుంది. ఇప్పుడేమో పాత్ర పట్టడం కానీ ఇందులోకే ఈ పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం. మేము కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెమే వేసుకున్నాం. మళ్ళీ మిరప్పొడి కూడా వేస్తాం కాబట్టి కర్రీలో కారం బాగా తినేవాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇందాకైతే ఈ పాత్ర పట్టలేదు. ఇప్పుడు చూడండి అంత కొంచెం అయిపోయింది. పైకి ఇలా తిప్పుకుంటూ ఉంటే మొత్తం హాఫ్ అంతా ఉడికిపోతుంది. ఈ ఆకు బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని ఈ కడాయి పెడుతున్నాం. ఇందులోకి ఒక 3 to 4 స్పూన్స్ నూనె వేసుకున్నాం. ఈ నూనెలోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం రొయ్యలు వేస్తే ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దాం. ఒక 1/2 స్పూన్ కల్లుప్పు వేస్తున్నాం. ఇది ఒక 50% ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రొయ్యలు 50% వరకు ఫ్రై అయ్యాయి. వీటిని మనం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే పాత్రలోకి మనం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం. హోల్ గరం మసాలా దినుసులు దీంట్లోకి వేసుకుంటున్నాం. ఇందులోకి మనం స్లైస్ చేసిన 2 ఆనియన్స్ని ఇందులోకి వేస్తున్నాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం. దీంట్లో
ఇది పచ్చివాసన పోవాలి. ఇప్పుడు 2 టమాటా స్లైస్ చేసి ఇందులోకి వేస్తున్నాం. ఈ టమాటాలు మెత్తగా అవ్వాలి. ఇది మనం ఇందాక ఉడకబెట్టుకున్న గోంగూర, పచ్చిమిర్చి ఇందులోకి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇది ఉడికే లోపల టమాటాలు మగ్గాయి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న రొయ్యలు ఇందులోకి వేసుకుందాం. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/4 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాం. కొంచెం ఇది ఫ్రై అవ్వాలి. ఇందులోకి ఒక 1/4 స్పూన్ పసుపు, ఇందాక రొయ్యలు ఉడికించిన వాటర్ వేస్తున్నాం. ఇప్పుడు గోంగూర పేస్ట్ ఇందులోకి వేస్తున్నాం. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ దీన్ని ఉడికించాలి. ఉడికిన తర్వాత మనం కర్రీ అయిపోతుంది. తర్వాత మనం ప్లేటింగ్ చేసుకుందాం. కొంచెం గట్టిగా ఉంది, కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాం. ఒక 1/2 స్పూన్ ఉప్పు ఇందులోకి వేస్తున్నాం. ఆల్రెడీ మనం రొయ్యల్లో వేస్తున్నాం. ఇంత టేస్ట్ చూసుకొని అవసరం అయితే వేసుకోవాలి. గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, టేస్టీ గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం అన్నంలోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి, దోశల్లోకి కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మ్యాక్సిమం గోంగూర తినరు. ఇట్లా చేసి పెడితే ఇష్టంగా తింటారు. మనకి కరోనా తర్వాత ఇమ్యూనిటీ అవసరం. బ్లడ్లెస్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు గోంగూర తింటే మంచిది. సో మళ్ళీ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.